మదనపల్లి ఫైళ్ల దహనం కేసు జస్ట్ శాంపులే. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు చిత్తూరు జిల్లాలో వైసీపీ బిగ్ బాస్ ని టార్గెట్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని డైరెక్ట్ గా ఢీ కొట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. మంగళంపేట భూములను ఏరియల్ సర్వే చేసి స్వయంగా ట్వీట్ చేయడం, దానికి ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ సవాల్ చేయడం లాంటి పరిణామాలు రాజకీయాలను హీటెక్కించాయి. ఇంతకీ పెద్దిరెడ్డి కుటుంబంపై పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అటాక్ ఎందుకు దిగారు? చిత్తూరు జిల్లాలో ఆయన ఆకస్మిక పర్యటన వెనుక అసలు లోగుట్టేంటి? చిత్తూరు జిల్లాలో మొదటి నుంచి రాజకీయం రసవత్తరమే. ఎందుకంటే ఇది టీడీపీ అధినేత సొంత జిల్లా. ఇక్కడ ఎప్పుడూ టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టే ఉంటుంది రాజకీయం. అయితే దీనికి మించిన ఫైట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి కుటుంబం మధ్య జరగడం ఆసక్తి రేపుతోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం గోడౌన్తో పాటు పలమనేరులోని ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు పవన్. హెలికాప్టర్లో టూర్ చేసిన పవన్ మంగళంపేటలోని 76 ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. స్వయంగా సెల్ ఫోన్తో వీడియోలు కూడా తీసుకున్నారు. ఆ భూములను పెద్దిరెడ్డి కుటుంబం కబ్జా చేసిందంటూ సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం చేసిన ట్వీట్ కాకరేపింది. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆక్రమణలో ఉన్న అటవీ భూములపై డిప్యూటీ సీఎం పవన్ నివేదికలు కోరారు. గతంలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన తనయుడు మిథున్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో పెద్దిరెడ్డి కుటుంబ ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు. దీనికి పెద్దిరెడ్డితో పాటు ఆయన తనయుడు మిథున్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై పవన్ ఆరోపణలపైన పెద్దిరెడ్డి ఫ్యామిలీ రియాక్ట్ అయ్యింది. ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఉన్నట్టు, అక్రమ భూములు కలిగి ఉన్నట్టు పవన్ నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తామని గతంలోనే చేసిన సవాల్ని మరోసారి రిపీట్ చేశారు పెద్దిరెడ్డి తనయుడు. ప్రతిసారి పవన్ ఆరోపణలు చేసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. మిథున్ రెడ్డి వివరణకు కౌంటర్గా జనసేన పోస్ట్ చేయడం, దానికి మళ్లీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం తదితర పరిణామాలతో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రాజకీయం పవన్ కళ్యాణ్ వర్సెస్ పెద్దిరెడ్డి ఫ్యామిలీగా మారింది. చిత్తూరులో దశాబ్దాలుగా జిల్లా స్థానికులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నప్పుడే ఇద్దరి మధ్య ఫైట్ మొదలైంది. చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడయ్యాక పెద్దిరెడ్డి కాంగ్రెస్లో కొనసాగడం, ఆ తర్వాత వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టడంతో అది పతాక స్థాయికి చేరింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుని పొంగనూరుకు రాకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారు. ఆ ఇద్దరి మధ్య వైరంతో టీడీపీ క్యాడర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, అధికారం మారడంతో కొత్త గేమ్ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు ఉంటాయన్న చర్చ తీవ్రంగా నడిచింది. అయితే దాదాపు 17 నెలలు కావస్తున్న లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు పక్కన పెడితే ఎర్రచందనం భూకబ్జా ఆరోపణలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై పెద్దగా చర్యలు లేవు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన మంగళంపేట భూముల వ్యవహారం 6 నెలల క్రితమే మీడియాలో హైలైట్ అయింది. ఆ తర్వాత సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ కూడా వేశారు. అందులో పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన 76 ఎకరాల రిజిస్టర్ భూములని అధికారులు నివేదిక కూడా ఇచ్చారు. అయితే వాటిని ఆనుకుని ఉన్న 32.63 ఎకరాలు ఆక్రమణలో ఉండడంతో పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, మరో 2 కుటుంబ సభ్యులపై ఫారెస్ట్ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. దీనిపై పెద్దిరెడ్డి కుటుంబం రెడ్ పిటిషన్ వేసింది. ఇదంతా జరిగిన కొన్ని నెలల తర్వాత చిత్తూరు జిల్లా పర్యటన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్గా పవన్ ఆరోపణలు చేయడం ఆసక్తి రేపుతోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై మొదట్లో అధికార పార్టీ నానా హడావుడి చేసినా ప్రస్తుతం కేసు నత్తనడకన కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పట్లో ఆ సంఘటన జరగగానే ఏపీ డీజీపీ, ఏసీబీ చీఫ్, రెవెన్యూ ఉన్నతాధికారులు సీఎం ఆదేశాలతో ఆఘమేఘాల మీద హెలికాప్టర్లో వెళ్లి విచారణ ప్రారంభించారు. అయితే నెలలు గడుస్తున్నా కేసులో పెద్దగా పురోగతి లేదు. పెద్దిరెడ్డిపై చంద్రబాబు
ఆచితూచి అడుగులు వేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళుతుండడం పొలిటికల్గా ఆసక్తి రేపుతోంది. పైగా గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన అటవీ శాఖను ప్రస్తుతం పవన్ చూస్తున్నారు. ఏరికోరి అటవీ శాఖ తీసుకున్నట్టు గతంలో పవన్ బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీపై పవన్ ద్వారా చంద్రబాబు గురిపెట్టారన్న చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీని రాజకీయంగా దెబ్బకొడితే రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రయాణం సాఫీగా కొనసాగుతుందన్న ఆలోచనతోనే పక్కా వ్యూహంతో పవన్ ని ముందు పెట్టి చంద్రబాబు కథ నడిపిస్తున్నారని అంటున్నారు. అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత దాదాపు 16 నెలలు తిరుపతి ఎర్రచందనం గోడౌన్ ని పరిశీలించని పవన్ ఆకస్మికంగా చిత్తూరు జిల్లా పర్యటన పెట్టుకోవడం వెనుక బలమైన కారణాలే ఉండొచ్చని అంటున్నారు. ఇటు ఎర్రచందనం అటు అటవీ భూముల ఆక్రమణలపై ఉన్నత స్థాయి దర్యాప్తు ద్వారా పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకు కూటమి పెద్దలు సిద్ధమవుతున్నారు. మరి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పవన్ జాయింట్ ఆపరేషన్ ఏ మేరకు ఫలిస్తుందో రాబోయే రోజుల్లో తేలిపోతుంది.